ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైనుంది. ఈరోజు పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు అష్టకష్టాల్లో ఉన్నారు. ఆరోగ్య విషయంలో చిన్న జబ్బు చేసినా కూడా హాస్పిటల్లో సరిగ్గా పనిచేయటం లేదు. ఏది ఎట్లాగైనా కూడా గత ప్రభుత్వం 14 మెడికల్ కాలేజీలను తీసుకొని వచ్చింది. ప్రైవేట్లో కాదు, ప్రభుత్వం పరంగా 14 మెడికల్ కాలేజీ దాదాపుగా సగం పైన పూర్తి అయినాయి. ఈ పూర్తయినటువంటి మెడికల్ కాలేజీలని ఇంకేదో కొంచెం బ్యాంకులోనో ఏదో ఒకటి తీసుకొని వచ్చి, మరి వరల్డ్ బ్యాంకులోనో ఏదో తీసుకొని వచ్చి ఆ 14 ప్రైవేట్ మెడికల్ కాలేజీలను పూర్తి చేసి ఉంటే రాష్ట్ర ప్రజలకు లాభం ఉండేది. అట్లా కాకుండా వాట్సాప్ పరిపాలన అని చెప్పేసి ఆయన ఓటాల పరిపాలనలోకి దిగిపోయాడు. ఈరోజు ఈ 14 మెడికల్ కాలేజీలని కోటీశ్వర్లకు ఇచ్చి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. దీన్ని నేను ఖండిస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు చేయాల్సినవి చేయకుండా కోటీశ్వర్లకే సహాయాలు చేస్తూ, కోటీశ్వర్లకే భూములు ఇస్తూ, ప్రభుత్వ ఆస్తులు ఇస్తూ గడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు వైఖరిని ఖండిస్తాను. దళితులు కన్నీటితో ఉన్నారు. ఈరోజు కష్టాల్లో ఉన్నారు, ఆకలితో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేదు. దళితులు రోడ్లపైకి వచ్చేసి ఈరోజు పరుగులు తీస్తున్నారు, బాధపడుతున్నారు. నిన్న రాజమండ్రిలో పాదయాత్ర చేస్తుంటే వాళ్ళు పాడిన పాటలు, మాట్లాడిన మాటలు చూస్తే నాకు అయ్యో అనిపించేది. మరి దళిత విభజన అనేది కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 కావడానికి కారణం ఈ మాలా మాదిగల విభజన వల్ల. ఇది చేసింది తెలుగుదేశం పార్టీ. మాదిగల్ని తన వైపు లాక్కునేదానికి తెలుగుదేశం పార్టీ పడినటువంటి పన్నాగం. దీంట్లో ఈరోజు రాష్ట్రం అంతా చిక్కిపోయింది. సంపద అంతా హైదరాబాదులో ఉంది. మన నానక్పురాకి వెళితే 40 అంతస్తుల బిల్డింగ్ వందల సంఖ్యలో ఉన్నాయి. సంపద అంతా హైదరాబాదులో ఆగిపోయింది. ఇక్కడ మనకు మిగిలింది సముద్రం, రాయలసీమలో రాళ్ళు తప్ప ఏమీ లేదు. దీనికంతటికి కారణం దళిత విభజన. ఆ రోజే దామోదర్ రాజనరసింహని, కిరణ్ కుమార్ రెడ్డిని కాకుండా దామోదర్ రాజనరసింహనే ముఖ్యమంత్రి చేసి ఉంటే రాష్ట్రం విడిపోయి ఉండేది కాదు. దళిత విభజన కూడా జరిగి ఉండేది కాదు. ఇవి చిన్న పొరపాట్ల వల్ల ఈరోజు నష్టపోయాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మరి కలిసి ఉన్నటువంటి ప్రజలు ఈరోజు విభజన కారణం చిన్న పొరపాటు, తెలుగుదేశం చేసినటువంటి పెద్ద పొరపాటు దళిత విభజన. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. కాకినాడ జిల్లాకు కూడా చేసింది ఏమీ లేదు. పేరుకే ఆయన ఆ పరిపాలన ఈ పరిపాలన అంటున్నాడే కానీ ఎవరికి ఆయన సహాయం చేయలేదు. ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా కనీసం చిన్న అభివృద్ధి హోటల్ కూడా లేదు. తినేదానికి, టిఫిన్ చేసేదానికి ఇడ్లీ సెంటర్ లేదు. ఆయన అభివృద్ధిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆకాశంలో 50 అంతస్తుల బిల్డింగులు కట్టాలంటాడు. నీ సొంత నియోజకవర్గం 30 సంవత్సరాల నుంచి నువ్వు ఎమ్మెల్యేగా, మంత్రిగా, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నీ సొంత నియోజకవర్గానికి ఏం చేశావు? చిత్తూరు జిల్లా, నీ సొంత జిల్లాకి ఏం చేశావు? ఊరికే మాటలతో మీడియాలో రాయించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలమైంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.